దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించుకుందాం. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెల ఎంత అయినాను, వెండి బంగారముల వెల ఎంత అయినాను, తొలతూగవు నీ వాక్యముతో, తొలతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 119వ కీర్తన 103వ వచనము ధ్యానించుకుందాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. మరొకసారి చదువుతున్నానండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. అవును పిల్లరా, దేవుని మాటలు, దేవుని వాక్యములు మన జిహ్వకు ఎంతో మధురము. జిహ్వ అనగా నాలుక. మన నాలుకకు ఎంతో మధురమైనవి దేవుని వాక్యము, దేవుని మాటలు. చూడండి, ఏదైనా రుచి చూడాలంటే మన నాలుక మీద పెట్టుకోవాల్సిందే. నాలుక మీద పెట్టుకుంటే అది ఎంతో రుచికరము ఏంటో మనకి దాని విలువ తెలుస్తుంది, దాని రుచి మనకు తెలుస్తుంది. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురము. అవును, మన జీవితానికి ఈ మాటలు, దేవుని వాక్యములు అవి ఎంతో మధురమైనవంట. అంతేకాదు తర్వాత మనం చూస్తే, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. తేనె కంటే, చూడండి, సాధారణంగా ఎక్కువ తీపి, ఎక్కువ స్వీటు, సాధారణంగా తేనెని ఇష్టపడిన వారు ఉండకపోవచ్చు, ఇష్టపడిన వారు. ఆ తేనె చాలా తీపిగా ఉంటుంది. ఆ తేనె కంట కూడా దేవుని వాక్యము, దేవుని మాటలు తీపిగా ఉన్నవి అంటున్నాడు ఇక్కడ. అంటే తేనె కంటే తీపిగా నున్నవి. అవును పిల్లరా, దేవుని వాక్యము తేనె కన్నా తీపిగలది. అంతేకాదు అది మధురమైనది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మాటలు వాక్యం గురించి రాయబడ్డాయి. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో చేదుని విడిపించే తీపి, చేదుతో కూడిన పరిస్థితులు, జ్ఞాపకాలు, వాటన్నిటి నుంచి విడిపించేది దేవుని మాటలే, దేవుని వాక్యమే. ఏదైతే బాధకరంగా చేదుతో కూడిన పరిస్థితులు, బలహీనతలు, శ్రమలు, సమస్యలు నీకు ఉన్నాయో ప్రియులరా, దేవుని వాక్యములు నిన్ను ఎంతో మధురముగా మారుస్తాయి. మారాను మధురముగా మార్చాడంటే దేవుడు, మారాను మధురంగా మార్చాడు. మారా అనగా చేదు. ఆ చేదుతో కూడిన నీరుని దేవుడు మధురముగా మార్చేశాడు. ఏమండి, మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా మారా అనుభవం గుండా వెళ్తున్నప్పుడు, చేదు అనుభవాలతో, చేదు పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనను తన వాక్యము ద్వారా కడిగి దర్శించి మధురముగా మార్చగలడు. అంతేకాదు, తేనె కంటే తీపిగా ఉంది ఈ వాక్యం అంటున్నాడు కదా. కనుక తేనె కంటే తీపిన నీ వాక్యము మన హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా, మనం ధ్యానించడం ద్వారా, ఆ తీపిగా మన జీవితము అంటే స్వీట్ లైఫ్, అంటే తీపి గుర్తుతో లైఫ్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని వాక్యము మధురమైనది, అంతేకాదు తేనె కంటే తీపిగా ఉన్నది అని ఇక్కడ బైబిల్లో రాయబడింది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యము
మధురమైన దేవుని వాక్యాన్ని మనం స్వీకరించడం ద్వారా, మధురమైన దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా మారా అనుభవం కొట్టివేయబడుతుంది. మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడు మారా అనుభవం గుండా మన జీవితాలను మధురముగా మార్చగలడు. దేని ద్వారా? వాక్కు ద్వారా. దేవుని వాక్యం కొన్న శక్తి అది. దేవుని వాక్యము మనల్ని దర్శిస్తుంది. దేవుని వాక్యం మనం బలపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనలను మధురముగా మార్చివేస్తుంది. కనుక దేవుని వాక్యం పట్ల శ్రద్ధ, దేవుని వాక్యం పట్ల వినే విషయంలో, ధ్యానించే విషయంలో, దేవుని వాక్యం మనం మాట్లాడుకునే విషయంలో మరి శ్రద్ధ పెట్టినప్పుడు పిల్లరా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ కూడా మీ కృపల్లో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఇగో తండ్రి, మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించారు. మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఎందరైతే నేను ప్రార్థనసుడు కదా ప్రార్థనసులు దేవుడు దయచాను, ఎందరైతే బలహీనంలో బలపరిచాను, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.